ఆయన నాకు కృపానిధి. ఎవరంటారు మన దేవుడు? ఒక నిధి అయినా. ఏంటి ఆ నిధి? కృప కలిగిన నిధి అయినా. ఆయన దగ్గర ఉన్న కృప ఒక నిధి లాంటిది, ఒక గని లాంటిది. నువ్వు ఎంత తీసుకున్నా తరగనిది. అటువంటి కృపా నిధి మన దేవుడు. ఇంకొక మాట అక్కడ రాయబడింది, ఆయన నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు నా దేవుడు. హల్లెలూయా. ఎవరంటారు మనం ఆరాధిస్తున్న దేవుడు? శోధన నుండి తప్పించే దేవుడు మన దేవుడు. నన్ను తప్పించువాడు నా దేవుడు అని దేవుడు తన వాక్యంలో రోజు మనతో మాట్లాడుతున్నాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడండి, వదిలిపెట్టడు దేవుడు. ఒకళ్ళు అనుకుంటున్నావేమో, అయ్యో నేను ఈ సమస్యలో కూరుకుపోతున్నానే, ఈ కష్టంలో కూరుకుపోతున్నానే, ఈ ఇబ్బందుల్లో కూరుకుపోతున్నానే, ఈ అప్పుల్లో కూరుకుపోతున్నానే, అయ్యో నాకు ఏ మార్గం కనపట్లేదే, ఎలా నేను బయటపడేది అనుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పించుకునే మార్గము దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో రాబడింది, అతడు నన్ను ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు దేవుడు. ఏమండి, ఇరికిస్తానలేదండి. మన దేవుడు ఇరికించే దేవుడు కాదు. మన దేవుడు మనలను కృంగిపోయినట్లు చేసేవాడు కాదు. మన దేవుడు మనలను అణగారిపోయినట్లు చేసేవాడు కాదు. మన దేవుడు మనల్ని ఇరుక్కుపోయినట్లు చేసే దేవుడు కాదు. ఎవరంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు అండి. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు రాజైన నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో అంటారు, ఇదిగో నేను నిలబెట్టించినటువంటి ప్రతిమకు మీరు నమస్కారం చేయలేదు, మీరు దానికి సాగిలపడలేదు, మీరు ఆ ప్రతిమను పూజించలేదు కనుక ఇదిగో నేను చెప్పినట్లుగా మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబోతున్నాను అని నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో అంటే వారు ఒక మాట అంటారండి, నెబుకద్నెజరు, రాజు అయిన నెబుకద్నెజరు, ఇదిగో నేను సేవించుచున్న మా దేవుడు ఈ వేడిమి కలిగిన మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండము నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఎవరంటండి దేవుడు? తప్పిస్తాడయ్యా మా దేవుడు అని చెప్తున్నారు వారు. ఒకవేళ అగ్నిగుండంలో పడేయచ్చు మమ్మల్ని, కానీ మేము సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసా? మమ్మలను తప్పించే దేవుడు అని సాక్ష్యం చెప్పారు వాళ్ళు. హల్లెలూయా.